Hi students, sixth problem. Definitive integrals లో 10 sums 7 మార్క్స్ ఉంటాయని చెప్పాము. ప్రీవియస్ గా 5 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ డెఫినెటివ్ ఇంటిగ్రల్స్ లోనే సిక్స్త్ వన్ ఇంటిగ్రేషన్ 0 to pi by 2 x by sin x plus cos x into dx is equals to pi by 2 root 2 log of root 2 plus 1 ప్రూవ్ చేయమన్నారు. ఇక్కడ మనకి డెఫినెటివ్ ఇంటిగ్రల్స్ విషయానికి వచ్చేసరికి అప్పర్ లిమిట్ పై బై 2 ఉంది. అంటే ఎక్స్ ఉన్న చోటల్లా పై బై 2 మైనస్ ఎక్స్, ఎక్స్ ఉన్న చోటల్లా పై బై 2 మైనస్ ఎక్స్, ఎక్స్ ఉన్న చోటల్లా పై బై 2 మైనస్ ఎక్స్ తీసుకోవాలి. సో మనం ఇప్పుడు ఎక్స్ ఉన్న చోటల్లా పై బై 2 మైనస్ తీసుకోవాలి కదా. ఫస్ట్ ఉన్నటువంటి దాన్ని ఎల్ లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నాం. లేదా ఐ 0 టు పై బై 2 ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ మనం పై బై 2 తీసుకోవచ్చు కాబట్టి 0 టు పై బై 2. సో ఎక్కడ అంటే అక్కడ పై బై 2 మైనస్ ఎక్స్ బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో పై బై 2 మైనస్ ఎక్స్ కాస్ ఆఫ్ పై బై 2 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ మనకి రెండు ఫార్ములాస్ తెలియాలి. ఇంటిగ్రేషన్ 0 టు పై బై 2, పై బై 2 మైనస్ ఎక్స్ కామన్గా రాయాలి. సైన్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్గా తీసుకుంటాం, మధ్యలో ప్లస్ సింబల్. కాస్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్గా తీసుకుంటాం. ఓకే, న్యూమరేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి, ఒకటేమో పై బై 2, ఒకటేమో ఎక్స్. సో కాన్స్టెంట్ పై బై 2 బయట రాసేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు పై బై 2 1 బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. మధ్యలో సింబల్ మైనస్ కంపల్సరీగా ఉండాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు పై బై 2, 0 టు పై బై 2 ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. యాక్చువల్గా ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు పై బై 2 ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మొత్తం మనం ఫస్ట్లో లేదా ఐ అనుకున్నాం కాబట్టి దాన్ని ఐగా తీసుకుంటాం. అంటే ఇక్కడ కాన్స్టెంట్ పై బై 2, ఇంటిగ్రేషన్ 0 టు పై బై 2 1 బై cos x plus sin x, cos x plus sin x ఇంటూ డిఎక్స్. ఇక్కడ కూడా డిఎక్స్ రాయాలి. ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి మైనస్ సైన్ ఇటు రాస్తాం, ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ప్లస్ ఐ రాస్తాం. ఈ మైనస్ సైన్ ఇటువైపు తీసుకొని వస్తే ప్లస్ ఐ వస్తుంది. ఐ ప్లస్ ఐ ఇజ్ ఈక్వల్స్ టు పై బై 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు పై బై 2 1 బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. అంతా బాగుంది. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏం చేయాలంటే డినామినేటర్లో కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ వస్తే మనకు ఒక మోడల్ ఉంది, ఒక టైప్ ఉంది. ఆ టైప్ ఏంటంటే మనం యాక్చువల్గా పుట్ టాన్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు టీ తీసుకుంటాం. పుట్ టాన్ ఎక్స్ బై 2 తీసుకున్నప్పుడు మనకు ఫస్ట్ కాస్ ఎక్స్ ఫార్ములా ఏంటంటే 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఇది ఇండెఫినిటివ్ ఇంటిగ్రల్స్లో చేసాం. సైన్ ఎక్స్ అంటే 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ అని చెప్పేసి, డిఎక్స్ అంటే 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్, 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. సో డిఎక్స్ అంటే 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్, కాస్ ఎక్స్ అంటే 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్, సైన్ ఎక్స్ అంటే 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ తీసుకుంటాం. ఇక్కడ ఈ మూడు తీసుకొని సబ్స్టిట్యూట్ ఐ ప్లస్ ఐ 2i, ఇక్కడ పై బై 2 అంతే. ఇంటిగ్రేషన్ ఇక్కడ మనం టాన్ ఎక్స్ బై 2 తీసుకున్న తర్వాత అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ కూడా తీసుకోవాలి. అప్పర్ లిమిట్ ఎంత ఉంది? అప్పర్ లిమిట్ పై బై 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పై బై 2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై బై తీసుకుంటే టాన్ పై బై 4 వచ్చింది. టాన్ పై బై 4 ఈజ్ ఈక్వల్ టు టీ వస్తుంది. టాన్ పై బై 4 వాల్యూ 1 అవుతుంది. సో టీ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటాం. లోయర్ లిమిట్ ఏముంది? 0. లోయర్ లిమిట్ 0 కాబట్టి టాన్ ఆఫ్ 0 బై 2 ఈజ్ ఈక్వల్ టు టీ. సో టాన్ 0 0 అవుతుంది కాబట్టి సో టీ ఈజ్ ఈక్వల్ 0. అంటే అప్పర్ లిమిట్ దగ్గర 1 పెట్టుకోవచ్చు, లోయర్ లిమిట్ దగ్గర 0 పెట్టుకోవచ్చు. 1 బై కాస్ ఎక్స్ అంటే 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. సైన్ ఎక్స్ అంటే 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్. డిఎక్స్ అంటే 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఇక్కడ మనం యాజ్ ఇట్ ఈజ్ ప్రొసీజర్ ప్రకారం ఇండెఫినిటీలో చేసిన దాని ప్రకారం 0 టు 1 బై ఇక్కడ ఎల్సిఎం 1 ప్లస్ టీ స్క్వేర్. 1 ప్లస్ టీ స్క్వేర్ అంటే ఇక్కడ 1 మైనస్ టీ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ 2t వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిలేషన్ అయిపోతుంది. అప్పుడు ఏముంటుంది? 2 అని ఇక్కడ 2 కూడా క్యాన్సిలేషన్ అయిపోతుంది. అప్పుడు మొత్తం పై ఒక్కటి మిగులుతుంది. ఇంటిగ్రేషన్ 0 టు 1 బై
ఫస్ట్ మైనస్ టీ స్క్వేర్ రాసుకోవాలి, తర్వాత 2t రాసుకోవాలి, తర్వాత 1 రాసుకోవాలి ఇంటూ డిటి. సో ఇలా అన్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం మనం ఏ ఫామ్ తీసుకోవాలంటే దీన్ని ఏ విధంగా అయినా సరే 1/a² ఫామ్ అని తీసుకొని రావాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a² - x² dx లేదా a² + x² ఆ ఫామ్లోకి తీసుకొని రావడం కోసం మనం పర్ఫెక్ట్ స్క్వేర్ రూపంలో మార్చుకోవాలి. అంటే మైనస్ ఉండకూడదు కాబట్టి మైనస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ కామన్ తీసుకోవాలి. సో మైనస్ కామన్ తీసాం. మైనస్ కామన్ తీసిన తర్వాత t² - 2t - 1 ఇంటూ dt. పర్ఫెక్ట్ స్క్వేర్ రూపంలో మార్చాలంటే టీ కోఎఫిషియంట్ తీసుకోవాలి. టీ కోఎఫిషియంట్ ఎంత ఉంది అక్కడ? ఫస్ట్ స్టెప్ టీ కోఎఫిషియంట్ తీసుకోవాలి. టీ కోఎఫిషియంట్ ఎంత ఉంది? 2. 2కి 1/2 ఇంటూ చేయాలి. ఏదన్నా ఉన్నాయి, 4 ఉండని, 5 ఉండని, 6 ఉండని, 1/2 మాత్రం ఇంటూ చేయాలి. 2 2 క్యాన్ 1. ఆ వచ్చిన ఆన్సర్ని స్క్వేర్ చేసి యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే డినామినేటర్కి మనం 1 స్క్వేర్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ అంటే 1/- t² - 2t + 1 ఒకటి -1 ఇంటూ dt. అంటే ఇక్కడ 1 ఒక +1 ఒక -1. ఈ పార్ట్ వరకు మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రేషన్ పై కామన్ ఇంటిగ్రేషన్ 0 to 1 1/- t - 1 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. దీని మొత్తాన్ని కూడా 2 ఉంది కాబట్టి √2 రాసుకున్నాను ఇంటూ dt. దీన్ని ఇంకో విధంగా రాయచ్చు. మైనస్ ఉంది కాబట్టి దీన్ని అడిదిటు ఇడిదిటు రాసుకుంటే 0 to 1 ఇక్కడ ఏం చేస్తాం అంటే √2 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ -t - 1 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ఇంటూ dt. నెక్స్ట్ పేజీలో చూద్దాం ఏమొచ్చింది మనకి. 2i = π ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to 1/1/1 √2 హోల్ స్క్వేర్ - t - 1 హోల్ స్క్వేర్ ఇంటూ dt. ఇది ఎలా ఉంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a² - x² ఇంటూ dx ఫార్ములా ఉంది. దీనికి ఫార్ములా ఏంటంటే 1/2a ఇంటూ log ఆఫ్ a + x/a - x. దీనికి ఫార్ములా ఇది. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటే ఇక్కడ a అంటే √2, x అంటే t - 1. అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం? పై ఇంటూ బ్రాకెట్ ఒకటి ఓపెన్ చేసి 1/2 ఇంటూ a అన్నాం కాబట్టి a అంటే √2 log ఆఫ్ a అంటే √2 + t - 1/√2 - t + 1. ఎందుకంటే మైనస్ లాగ్ ఉంది అక్కడ ఉన్నటువంటి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ కంపల్సరీగా రాయాలి. ఈ π/2√2 కంపల్సరీగా రాసేసి ఇక్కడ బ్రాకెట్ ఒకటి ఓపెన్ చేసి log ఆఫ్ అప్పర్ లిమిట్ పెట్టండి. ఫస్ట్ ఏమొస్తుంది? √2 + 1 - 1/√2 - 1 + 1 వచ్చింది. తర్వాత -0 పెట్టండి. 0 పెడితే ఏమొచ్చింది? √2 - 1/√2 + 1 వస్తుంది. ఇక్కడ -1 + 1 క్యాన్సిలేషన్, √2 కూడా క్యాన్సిలేషన్. 1 క్యాన్సిల్ log 1 వస్తుంది. log 1 వస్తుంది కాబట్టి π/2√2 ఆఫ్ log ఆఫ్ 1 వస్తుంది. log ఆఫ్ 1 మైనస్ log ఆఫ్ √2 - 1/√2 + 1. ఇక్కడ log a - log b ఫార్ములా యూజ్ చేసుకోవాలి. log a - log b ఫార్ములా ఏంటంటే log ఆఫ్ a/b వస్తుంది. log ఆఫ్ a/b అంటే అప్పుడు ఏమవుతుంది? π/2√2 ఆఫ్ log ఆఫ్ 1/√2 - 1/√2 + 1. √2 - 1/√2 + 1. అప్పుడు ఏమవుతుందంటే π/2√2 log ఆఫ్ ఏముంది? √1/√1 వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఉన్నటువంటి 2i ఉంది కదా, 2i = π/2√2 ఇంటూ దీన్ని మనం ఏం చేస్తామంటే రేషనలైజ్ చేస్తాం. √2 + 1/√2 - 1 కాబట్టి √2 + 1/√2 + 1 తీసుకుంటాం. అప్పుడేమొచ్చింది? π/2√2 ఇంటూ log ఆఫ్ √2 + 1 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ బై a - b ఇంటూ a + b అంటే √2 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ -1 వస్తుంది. √2 అని 2 క్యాన్సిలేషన్ అయిపోయింది. ఈ 2ని ఇటు తీసుకొని వస్తాం. 2π/2√2 ఆఫ్ log ఆఫ్ √2 + 1 వస్తుంది. ఇక్కడ 2 అని ఇక్కడ 2 క్యాన్సిలేషన్ అయిపోయింది. 2i. సో ఈ 2 మల్టిప్లై అవుతుంది కాబట్టి తీసుకొని వస్తే అవుతుంది ఇంటూ అవుతుంది.
π/2√2 ఇంటూ లాగ్ ఆఫ్ √2 + 1 వస్తుంది. ఇది వాళ్ళు ప్రూవ్ చేయమన్నటువంటిది. π/2√2 ఇంటూ లాగ్ ఆఫ్ √2 + 1. ఫస్ట్ చూడండి అమ్మ, మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ 0 to π/2 x/sin x + cos x into dx అని ఇచ్చారు. మనం x ఉన్న చోట్ల x ఉన్న ప్లేస్లో π/2 - x, π/2 - x, π/2 - x, x 3 టైమ్స్ ఉంది, 3 టైమ్స్ π/2 - x, π/2 - x, π/2 - x. కింద స్టెప్. రెండో స్టెప్ రావాలంటే π/2 - x, sin ఆఫ్ π/2 - x అంటే cos x, cos ఆఫ్ π/2 - sin x. ఈ ఫార్ములా తెలిసి ఉండాలి. తర్వాత ఇక్కడ న్యూమరేటర్లో π/2 - x అనే రెండు టర్మ్స్ ఉన్నాయి, π/2 ఒకటి, x ఒకటి. డినామినేటర్ రెండింటికి స్ప్లిట్ చేసి రాసేసిన తర్వాత సెకండ్ టర్మ్ అనేది ఆల్రెడీ మనం ఫస్ట్ i అనుకున్న టర్మే వచ్చింది కాబట్టి -i తీసుకుంటాం. ఈ π/2 కాన్స్టెంట్ బయట రాసేస్తాం. ఈ -i ఎటువైపు తీసుకొస్తే +2 అయిపోతుంది. ఇది ఏ మోడల్లోకి వచ్చింది అంటే డినామినేటర్లు అన్ని ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఏ ఉన్నాయి, cos x sin x into dx. ఇక్కడ మనం ఏమనుకుంటే పుట్ tan x/2 = t తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పుట్ tan x = t. ఈ పార్ట్ వచ్చేప్పటికి మనం ఎక్కడ రాయాలి అనేది చిన్న డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్ వచ్చి ఈ పార్ట్ వరకు ఇక్కడ ఈ స్పేస్లో రాసేసేస్తారు. ఇది రాసిన తర్వాత ఇటు వస్తే సరిపోయింది. ఈ పార్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ రాయాలి. ఇక్కడ రాసిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు రావాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. tan x/2 ఇండెఫినెట్ ఆల్రెడీ సమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ సింప్లిఫికేషన్ మొత్తం వచ్చింది. ఇక్కడ సింప్లిఫికేషన్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. t² కోఎఫిషియంట్ -1 ఉంది, -1 కామన్ తీస్తే t² - 2t. ఇక్కడ మనం దేన్ని t కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది మనం తీసుకొని దానికి 1/2 ఇంటూ చేస్తాం. కంపల్సరీగా చూసుకోవాలి. 1/2 ఇంటూ చేసుకుని అప్పుడు చేసుకోవాలి. 1/2 ఇంటూ చేస్తే మనకేమొచ్చింది, 1 వచ్చింది. సో 1ని హోల్ స్క్వేర్ చేసేస్తే 1ను ఒకసారి డినామినేటర్కి ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకొని చేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేసింది. t² - 2t + 1 మొత్తాన్ని కూడా t - 1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. -1 - 1 -2 రాసుకున్నాము. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ కోసం రూట్ పెట్టి స్క్వేర్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ మైనస్ ఉందని √2 - t - 1 హోల్ స్క్వేర్గా తీసుకున్నాము. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి π ఇంటిగ్రేషన్ 0 to π 1/√t - 1. ఇది ఎలా ఉందంటే మనకి ఇది ఎలా ఉంది, ఈ ఫార్ములాలో ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a² - x² dx అంటే 1/2a into log of a + x. a అంటే √2, x అంటే t - 1 కాబట్టి √2 + t - 1/√2 - t - 1 + 1 వచ్చేస్తుంది. సో ఒకసారి 1 పెట్టాలి, ఒకసారి 0 పెట్టేసుకుంటాం. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ పెట్టేసుకున్న తర్వాత వాల్యూస్ వచ్చేస్తే వాల్యూస్ రేషనలైజ్ చేసేస్తాం. ఇక్కడ log a - log b log a/b ఫార్ములాకి వచ్చేసింది. తర్వాత రూట్లో ఉండి రేషనలైజ్ చేసేస్తాము. రేషనలైజ్ చేసిన తర్వాత π/2√2 ఇంటూ లాగ్ ఆఫ్ √2 + 1 వస్తుంది. అలానే నెక్స్ట్ వన్ సేమ్ అలానే ఉంటుంది డినామినేటర్, అది కొంచెం చిన్న చేంజ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ స్టూడెంట్స్ సెవెంత్ వన్ కూడా సేమ్ 6th వన్ ఎలా ఉందో డినామినేటర్ 7th వన్ కూడా అలానే ఉంటుంది. సో 6th వన్ క్లియర్గా నేర్చుకుంటే 7th వన్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సరే, ఫస్ట్ ప్రొసీజర్ ప్రకారం లెట్ i = ఇంటిగ్రేషన్ 0 to π/2 sin² x/cos x + sin x అనుకున్నాం. ఇక్కడ మనము డెఫినెటివ్ ఇంటిగ్రల్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే x ఉన్న చోటల్లా కూడా మనకి అప్పర్ లిమిట్ మైనస్ చేయాలి. అప్పర్ లిమిట్ మైనస్ అంటే ఇంటిగ్రేషన్ 0 to π/2 ఏమని రాసుకోవచ్చు అంటే sin² ఆఫ్ π/2 - x తీసుకోవచ్చు. π/2 - x బై cos ఆఫ్ π/2 - x cos ఆఫ్ π/2 - x ప్లస్ sin ఆఫ్ π/2 - x తీసుకుంటాం ఇంటూ dx. ఇక్కడ ఏమొచ్చిందంటే sin² ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to π/2 sin² ఆఫ్ π/2 అంటే cos² x వస్తుంది. సో cos² x బై cos ఆఫ్ 9 అంటే sin x వస్తుంది. sin ఆఫ్ అంటే cos x వస్తుంది. cos x ఇంటూ dx = దీన్ని ఏమనుకుంటా అంటే 1 అనుకో, దీన్ని ఏమనుకుంటా అంటే 2 అనుకో. మనం ఇక్కడ ఏం చేస్తామంటే యాడ్ 1 and 2 ఇక్కడ కొత్తగా ఉంటుంది ఈ సమ్లో. యాడ్ 1 and 2 1 and 2 చేస్తే i + i = ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 0 to π/2 బై sin² x బై cos x ప్లస్ sin x ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 cos² x. సో cos² x బై sin x ప్లస్ cos x ఇంటూ dx అంటే i + i 2i అవుతుంది. 2i = ఇంటిగ్రేషన్ 0 to π/2. ఫస్ట్ ఏం చేస్తామంటే డినామినేటర్ సేమ్ కాబట్టి sin² x ప్లస్ cos² x అని రాస్తాం. ఇక్కడ డినామినేటర్ cos x ప్లస్ sin x అని తీసుకుంటాం.
sin square x plus cos square x వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. ఇంటిగ్రేషన్ 0 to π/2 1 by cos x plus sin x. సో యాజ్ ఇట్ ఈస్గా మనం చేసినట్టు ప్రొసీజర్ ప్రకారం డినామినేటర్లో ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ వచ్చినాయి కాబట్టి పుట్టు tan x/2 ఈజ్ ఈక్వల్ టు t తీసుకుంటాం ప్రొసీజర్ ప్రకారం. సో cos x అంటే ఫార్ములా ఏంటంటే 1 - t² / 1 + t². తర్వాత sin x అంటే sin x అంటే 2t / 1 + t². dx అంటే 2dt / 1 + t². బాగానే ఉంది. తర్వాత అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ చూసుకోవాలి. అప్పర్ లిమిట్ వచ్చేదానికి π/2 కాబట్టి π/4 అది కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోవచ్చు. లోయర్ లిమిట్ అంటే t ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు. సో రెండు వచ్చేసినాయి కాబట్టి 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 దగ్గర 0నే π/2 దగ్గర 1 వస్తుంది 1 బై cos x అంటే 1 - t² / 1 + t². sin x అంటేనేమో 2t / 1 + t². 2dt / 1 + t². ఇక్కడ 2i తీసుకుంటాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 0 1 by 1 - t² plus 2t by 1 + t² LCM 2dt by 1 + t². 1 + t² 1 + t² క్యాన్సిల్. ఇక్కడ మనకి యాక్చువల్గా ఈ 2ని తీసుకొని వస్తాం అంతే కదా. ఇక్కడ 2 ఒకటి తీసుకొని వస్తాం. ఇక్కడ 2 అని ఇక్కడ 2 కూడా క్యాన్సిలేషన్ యాజ్ ఇట్ ఈస్ కానీ క్యాన్సిలేషన్ అయిపోతాయి కాబట్టి 2 అను ఈ 2 కూడా క్యాన్సిల్. i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to 1 by ఫస్ట్ -t² రాయండి, తర్వాత 2t రాయండి, తర్వాత +1 ఇంటూ dt. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ రూపంలో రావడం కోసం 1 0 బై ఇక్కడ మైనస్ కామన్ తీస్తే t² - 2t - 1 ఇంటూ dt తీసుకుంటాం. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 by ఇక్కడ ఏం చేస్తామంటే మైనస్ అంతే రాసి t² - 2t దీనికి ఒక +1 యాడ్ చేస్తాం, ఇంకొక -1 యాడ్ చేస్తాం ఇంటూ dt. ఈ పార్ట్ మొత్తాన్ని కూడా t - 1గా రాసుకోవచ్చు. అంటే ఇంటిగ్రేషన్ 0 to 1 by మైనస్ ఆఫ్ t - 1 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ -2 ఇంటూ dt. అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ 0 to 1 by ఇక్కడ మైనస్ లోపల మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది అంటే 2 వచ్చింది. 2 - ఆఫ్ t - 1 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు dt. మనం ఇక్కడ 2 పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రాలేదు కాబట్టి 1 0 i ఈజ్ ఈక్వల్ టు 1 by √2 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ √2 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ మైనస్ ఆఫ్ t - 1 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ఇంటూ dt. ఇది ఎలా ఉందండి యాక్చువల్గా i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 by √2 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ మైనస్ t - 1 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ఇంటూ dt. ఎలా ఉందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by a² - x² ఇంటూ dx ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే 1/2a ఇంటూ లాగ్ ఆఫ్ a ప్లస్ x బై a మైనస్ x ప్లస్ cగా ఏ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ a అంటే √2 అది రాసుకున్నాం. a ఈజ్ ఈక్వల్ టు √2, x ఈజ్ ఈక్వల్ టు t - 1. సో ఏ x ఉన్న చోటలో t - 1 పెట్టాలి, ఏ ఉన్న చోటలో √2 పెట్టాలి. సో i ఈజ్ ఈక్వల్ టు 1/2 √2 ఆఫ్ లాగ్ ఆఫ్ a ప్లస్ అంటే √2 ప్లస్ t - 1 బై √2 మైనస్ t ప్లస్ 1. ఇక్కడ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ 0 అను 1 ఉన్నాయి కాబట్టి 0 1 తీసుకుంటాం. అంటే అప్పుడు ఏమైతే 1/2 √2 ఆఫ్ లాగ్ ఆఫ్ ఇక్కడ t ప్లేస్లో మనం 1 తీసుకుంటాం కాబట్టి √2 + 1 - 1 బై √2 - 1 ప్లస్ తీసుకొని అప్పర్ లిమిట్. లోయర్ లిమిట్ ఏం తీసుకుంటాం లాగ్ ఆఫ్ √2 - 1 బై √2 + 1 తీసుకుంటాం. సో అప్పుడు ఇక్కడ -1 + 1 -1 + 1 క్యాన్సిలేషన్ అవుతుంది. 1/2 √2 లాగ్ ఆఫ్ √2 బై √2 అంటే 1గా తీసుకుంటాం ఇంటూ లాగ్ ఆఫ్ √2 - 1 బై √2 + 1 తీసుకుంటాం. సో లాగ్ a మైనస్ లాగ్ b ఫార్ములా ఉంది కాబట్టి i ఈజ్ ఈక్వల్ టు 1/2 √2 ఇంటూ లాగ్ ఆఫ్ a బై b కాబట్టి √2 + 1 బై √2 - 1 అవుతుంది. 1/2 √2 ఇంటూ లాగ్ ఆఫ్ √2 + 1 బై √2 - 1 ఇంటూ √2 + 1 బై √2 + 1. సో అప్పుడు ఏది 1/2 √2 ఇంటూ
log of ఇక్కడ ఏమవుతుందంటే √2 + 1 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ బై a - b ఇంటూ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 1 అవుతుంది. సో ఇది తీసుకొని వస్తే ఏమైపోయింది 2/√2 ఇంటూ log of √2 + 1. సో 2 and 2 cancellation I is equal to 1/√2 into log of √2 + 1. This is the final answer. Same 6th sum ఎలా అయితే చేస్తామో 7th sum కూడా సేమ్ అన్నమాట. ఓకే నెక్స్ట్ వన్ 8th వన్ 8th చేస్తే 9th కూడా. ఓకే నెక్స్ట్ వన్ 8th వన్ ఈ వీడియో లాస్ట్ వన్ ఇంటిగ్రేషన్ 0 to π x sin x by 1 plus cos square x into dx. సో ఫస్ట్ లెట్ ఇచ్చినటువంటి దాన్ని మనం ఐగా తీసుకుంటాం ఇంటిగ్రేషన్ 0 to π x sin x by 1 plus cos square x into dx. సో x ఉన్న చోటల్లో మనం ఏం తీసుకుంటాం అంటే π - x తీసుకుంటాం. సో x ఉన్న చోటల్లో π - x sin of π - x by 1 plus cos square of π - x into dx. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π ఇది π - x sin of π - x అంటే sin x స్క్వేర్ ఉంది కాబట్టి నెగిటివ్తో సంబంధం లేదు ఉత్త cos square x గా తీసుకోవటం ఇంటూ dx. ఇక్కడ మనం ఎలా తీసుకుంటాం అంటే న్యూమరేటర్లో ఇంటూ అవుతుంది కాబట్టి π ఇంటూ sin x అనేది ఒక టర్మ్ తీసుకోవాలి x ఇంటూ sin x అనే ఒక టర్మ్ తీసుకోవాలి డినామినేటర్ని సేమ్గానే రాసేయాలి 1 plus cos square x into dx. సో న్యూమరేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి సో I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to π ఇంటూ π sin x by 1 plus cos square x into dx అనేటటువంటిది ఒక టర్మ్ తీసుకొని ఇంటిగ్రేషన్ 0 to π x sin x by 1 plus cos square x into dx cos square x into dx మాట్లాడే cos square x dx అవుతుంది. సో ఇక్కడ ఇది మొత్తం కూడా I అవుతుంది కాబట్టి I ని తీసుకొని వస్తే I plus I అవుతుంది 2I అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π ఇంటూ π కాన్స్టెంట్ బయట రాసేస్తే sin x by 1 plus cos square x అవుతుంది ఇంటూ dx. సో cos x ని t తీసుకుంటే cos x ని t తీసుకుంటే cos x కి డెరివేటివ్ మైనస్ sin x ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు dt అవుతుంది. అంటే sin x ప్లేస్లో మనం sin x dx ప్లేస్లో మనం ఏం తీసుకోవచ్చు అంటే మైనస్ dtగా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మళ్ళీ cos x ని tగా తీసుకున్నాం కాబట్టి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ మారింది. అప్పర్ లిమిట్ ఏం తీసుకోవాలంటే cos π ఈజ్ ఈక్వల్స్ టు t తీసుకోవాలి. అప్పర్ లిమిట్ cos π అంటే మనకి ఎంత వస్తుంది వాల్యూ వచ్చేపాటికి cos π -1 అవుతుంది కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు -1. తర్వాత లోయర్ లిమిట్ 0 అవుతుంది అంటే t ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి. అంటే cos 0 1 అవుతుంది కాబట్టి 1 తీసుకోవాలి. సో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ చేంజ్ చేసుకోవాలి. అంటే 2y ఈజ్ ఈక్వల్స్ టు π ఇంటూ ఇంటిగ్రేషన్ 0 దగ్గర 1 π దగ్గర -1 sin x dx మీద dt పెట్టాలి 1 ప్లస్ cos x అంటే t కాబట్టి t స్క్వేర్ 1/t² గా తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే π ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ π ఇక్కడ తీసుకొని ఇంటిగ్రేషన్ ఆఫ్ -1 తీసుకుంటాం 1/1 ప్లస్ t² ఇంటూ dt అంటే tan ఇన్వర్స్ ఆఫ్ t అంటే -π ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ t అంటే 1/1 ప్లస్ t² ఇంటూ t అంటే -1 తీసుకుంటాం. అంటే -π ఇంటూ ఒక్కసారి అప్పర్ లిమిట్ tan ఇన్వర్స్ ఆఫ్ -1 మైనస్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 తీసుకుంటాం. అంటే ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే -π/4 ఇంటూ ఇక్కడ -π/4 పెట్టుకుంటాం ఇక్కడ π/4 పెట్టుకుంటాం అంటే 2π/4 వస్తుంది. అంటే 2y ఈజ్ ఈక్వల్ టు -π ఇంటూ -2π/4 వస్తుంది. ఇక్కడ 2 2s ఆర్ క్యాన్సిలేషన్. సో 2i ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి π²/2 అవుతుంది. సో ఐని ఇటువైపు తీసుకొని వస్తే ఏమొచ్చింది ఈ 2ని కూడా ఇటు తీసుకొని వస్తే π²/4 వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇక్కడ ఏంటంటే వీడియోలో 3 సమ్స్ చేసాము 6th 7th 8th నెక్స్ట్ వన్ 9th 10th 11th ఈ 3 సమ్స్తో నెక్స్ట్ వీడియోలోకి వస్తాము. ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఒకసారి స్టూడెంట్స్ మళ్ళీ ఇక్కడ I ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ 0 to π x sin x by 1 plus cos square x into dx. x ఉన్న చోటల్లో కూడా π - x ఇక్కడ π - x ఇక్కడ π - x తీసుకుంటాం. సో 3 times π - x π - x π - x తీసుకున్నాం. ఇక్కడ sin ఆఫ్ π - x అంటే sin x cos square ఆఫ్ π - స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ ఉన్న ప్లస్ ఉన్న cos πలో ఉంది cos square x వస్తుంది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత న్యూమరేటర్లో π - x ఇంటూ sin x ఉంది కాబట్టి sin x లోపల మల్టిప్లై చేస్తే π ఇంటూ sin x మైనస్ x sin x by 1 plus cos square x into dx తీసుకుంటాం.
ఇక్కడ చూడండి స్టూడెంట్, మన న్యూమరేటర్లో 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్ రెండింటికి స్ప్లిట్ చేస్తాం. పై సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 టు పై బై ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఈ పార్ట్ మొత్తాన్ని కూడా మనం ఏం తీసుకుంటాం, ఆల్రెడీ ఐ అని ఉంది కాబట్టి ఐ మైనస్ ఐ తీసుకొస్తే ప్లస్ ఐ అవుతుంది. సో ఇంటిగ్రేషన్ 0 టు పై సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ మనకు ఒక ఆలోచన రావాలి, సైన్ ఎక్స్ని టీ ఇక్కడ కాస్ ఎక్స్ని టీగా తీసుకుంటే కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ డిటీ అవుతుంది. సో మైనస్ నాట్ తీస్తే మైనస్ డిటీ అవుతుంది. సైన్ ఎక్స్ డిటీ మొత్తాన్ని కూడా మైనస్ డిటీగా తీసుకుంటాం, 1 ప్లస్ టీ స్క్వేర్గా తీసుకుంటాం. సో ఈ మైనస్ని బయట రాస్తే మైనస్ బై ఇంటిగ్రేషన్ 1 టు మైనస్ 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిటీ. ఇంటిగ్రేషన్ 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ టీ అనమాట. సో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ ఒకసారి పెట్టాం మధ్యలో మైనస్, లోయర్ లిమిట్ ఒకసారి పెట్టేసాం. tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 1 మైనస్ పై బై 4 దగ్గర వస్తుంది, tan ఇన్వర్స్ ఆఫ్ 1 పై బై 4 దగ్గర వస్తుంది, మైనస్ పై బై 4 మైనస్ పై బై 4 మైనస్ 2 పై బై 4 వస్తుంది. 2 టైమ్స్ క్యాన్సిలేషన్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, పై ఇంటూ పై పై స్క్వేర్ బై 2 అవుతుంది. సో 2 ఇటు తీసుకొస్తే పై స్క్వేర్ బై 4 వస్తుంది. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.